సక్సెస్ ఎలా వస్తుందో తెలుసా? జస్ట్ మనం కష్టపడితేనే కాదండి. మన కోసం నలుగురు కష్టపడితే, ఆ నలుగురు నమ్మకంగా 4 మాటలు చెబితే, నలుగురు కలిసి నడిపిస్తే అప్పుడు కదా సక్సెస్ వస్తుంది. దాన్నే అసలైన సక్సెస్ అంటారు. ఈ మాటలే నిజమైతే ఇప్పుడు ప్రభాస్ సూపర్ సక్సెస్‌లో ఉన్నట్టే మరి. ఆయన ఎక్కడా కనిపించకపోయినా, స్పెషల్‌గా వినిపించకపోయినా, ఆయన కోసం పనిచేసే నలుగురు ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ టర్న్ వచ్చేసింది. సెట్స్ మీద 3 సినిమాలు, ఆ వెనక క్యూలో ఇంకొన్ని సినిమాలు అంటూ హ్యాపీ స్పేస్లో ఉన్నారు ప్రభాస్. ఆయన ఫ్యాన్స్ పరిస్థితి కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇదే. ఏదో ఒక సినిమాతో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటే చాలన్నది రెబెల్ సైన్యంలో వినిపిస్తున్న మాట. ఫ్యాన్స్ ఖుషీ చేసే కబురొకటి చెప్పేశారు ప్రశాంత్ నీల్. సలార్ సినిమాలో ఎక్కడో కేజీఎఫ్ ఛాయలు కనిపించాయన్నది మూవీ రిలీజ్ టైంలో గట్టిగా వినిపించిన కంప్లైంట్. ఆ విషయం తందాకా చేరిందని ఒప్పుకున్నారు మిస్టర్ నీల్. నెక్స్ట్ చేయబోయే శౌర్యాంగ పర్వంలో ఆ కంప్లైంట్కి అసలు అవకాశమే ఉండదని మాటిచ్చారు ప్రశాంత్ నీల్. స్క్రిప్ట్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నామన్నది నీల్ మాట. సలార్ కథను రాసుకున్నప్పుడే 2 పార్టులుగా రాసుకున్నానని, మంచి ఫ్రెండ్షిప్ని, వారి మధ్య వైరాన్ని చూపించాలంటే ఆ మాత్రం స్పాన్ ఉండాలని అనుకున్నానని డిక్లేర్ చేశారు నీల్. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే సెకండ్ పార్ట్ గ్రాఫ్ వేరే లెవెల్లో ఉంటుందన్నది ఆయన స్టేట్మెంట్. రాజాసాబ్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, మరోవైపు హను రాఘవపూడి సినిమా సలార్ 2 ప్రిపరేషన్. ఇన్ని పనులతో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభాస్. వీటికి ఫుల్ స్టాప్ పెట్టగానే ఐఎమ్ రెడీ అంటూ ప్రభాస్ ముందు హాజరవుతారు సందీప్ రెడ్డి వంగ. సో నియర్ బై ఫ్యూచర్లో డార్లింగ్కి వెకేషన్లు వెళ్లాలన్న తీరిక ఉండదేమో. మాస్